In this video, you're learning about mail merge. So how to prepare a mail merge. See, mail merge is nothing about, it is a letter, that one letter we are going to customize for different people. So for different people, we are customizing a letter to different addresses. Okay, letter will be same, body of the letter, from address, everything will be same, only the thing is to address will be different, that's it. Okay, so mail merge is one of the most important thing in a MS Word document. Okay, so like it is like one small letter. So oka letter ni number of people, like different people ki ela పంపించాలి, టు అడ్రస్ మాత్రం వేరే ఉంటుంది. లెటర్ మొత్తం, లెటర్ ఫ్రమ్ అడ్రస్, బాడీ ఆఫ్ ద లెటర్ మొత్తం అన్ని సేమ్ ఉంటాయి, కానీ టు అడ్రస్ మాత్రం వేరే వేరే అడ్రస్ ఉంటుంది. సో మనం టు అడ్రస్ అనేది ఒకసారిగా 10 మెంబర్స్కి కానీ, 20 మెంబర్స్కి కానీ, 30 మెంబర్స్కి కానీ ఒకసారిగా మనం లెటర్ని కంపోజ్ చేసి వాళ్ళకి మెయిల్ మూలంగా కానీ, లెటర్ని పోస్ట్ మూలంగా కానీ పంపించవచ్చు. సో దట్ కెన్ బి పాసిబుల్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మెయిల్ మర్జ్ ఆప్షన్ ఇన్ MS వర్డ్. సో ఇక్కడ మీకు మెయిలింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మెయిలింగ్స్. సో దీని మీద క్లిక్ చేయండి. So start mail merge letters. Click on select receptance, type a new list. So here you can see the receptant details. So you don't do anything over here. Just click on customize column. So you have a list of customized columns here. We don't require all these things. So we will just delete all these things over here. Okay, just delete all the things one by one. Why? Because no, we are going to customize a letter for a different people on required basis. సో ఇప్పుడు మనం ఒక లెటర్ని ఒకరికి పంపించాలి అంటే మెయిన్గా మనకి వాళ్ళ నేమ్, ఫోన్ నంబర్, అడ్రస్, ఈమెయిల్ ఐడి అండ్ వాళ్ళ కంపెనీ, ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, అవి మనకి మెయిన్గా అవి 4 ఉంటే సరిపోతుంది. 4, 5 డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ థింగ్ లైక్ వాళ్ళ నేమ్ తెలుసుకుందాం. వాళ్ళు ఏ లైక్ యా, సో యాడ్ మీద క్లిక్ చేశారంటే మీకు యాడ్ ఫీల్డ్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది కదా, ఇక్కడ నేమ్ అని టైప్ చేయండి. సో నేమ్ టైప్ చేస్తే నేమ్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో సేమ్ వే ఫోన్ నంబర్, నేను ఫోన్ నంబర్ అనేది షార్ట్ ఫామ్లో ఇచ్చాను. అండ్ ఈమెయిల్ ఐడి ఇందాక ఉన్నింది, దాన్ని నేను డిలీట్ చేసి మళ్ళీ ఇంకోసారి కొత్తగా ఫీల్డ్ని క్రియేట్ చేసుకున్నా. అండ్ కంపెనీ నేమ్, సో కంపెనీ నేమ్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. అండ్ ప్లేస్, మెయిన్ థింగ్ ఇస్ ప్లేస్, వాళ్ళు ఏ ప్లేస్లో ఉంటున్నారు ఇవి కూడా ఇవ్వచ్చు. సో బేసికలీ నేను 5 ఫీల్డ్ నేమ్స్ క్రియేట్ చేసుకున్నాను. నాకు ఈ 5 ఫీల్డ్ నేమ్స్ ఉంటే సరిపోతుంది, మిగతావన్నీ అవసరం లేదు. అందుకని మిగతావన్నీ డిలీట్ చేసేసి ఓన్లీ దీస్ 5 ఫీల్డ్ నేమ్స్ని యాడ్ చేసుకున్నా. క్లిక్ ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ డేటా ఎంట్రీ మూలంగా కనిపిస్తుంది చూడండి, నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, కంపెనీ నేమ్ అండ్ దేర్ ప్లేస్. సో ఇలా మీకు అన్నీ కనిపిస్తూ ఉంటుంది, ఇట్లా డేటా ఎంట్రీ మూలంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు 1 by 1 అందరి పేర్స్ టైప్ చేయొచ్చు. సో నేను ఇక్కడ 1 by 1 టైప్ చేస్తున్నాను ఇట్లా. సో యా, ఓకే, యా, నెక్స్ట్. సో ప్లేస్, సో ఇట్లా స్టూడెంట్ లైక్ నేమ్ ఆఫ్ ద పర్సన్, నేమ్ ఆఫ్ ది person, their phone number, their email ID, the company they are working for, and the place they are from, which place. సో ఇట్లా ప్రతి ఒక్క నేమ్ కూడా మీరు ఎంటర్ చేసుకుంటూ 1 by 1 డేటా ఎంట్రీ మూలంగా 1 by 1 టైప్ చేసుకుంటూ రావాలి.
ఇట్లా నేను 4 నేమ్స్ని టైప్ చేసుకున్నాను. సో ఆఫ్టర్ టైపింగ్ దిస్ వన్ ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఫైల్ కొత్తగా సేవ్ చేయాల్సి ఉంటుంది, ఫైల్ నేమ్ అనేది. సో ఇక్కడ నేను మెయిల్ మర్జ్ అని టైప్ చేస్తున్నాను. సో ఇట్లా మెయిల్ మర్జ్ అనేది టైప్ చేశాను. ఓకే, సో సేవ్ మీద క్లిక్ చేయగానే సేవ్ అయిపోతుంది ఫైల్ అది. సో నెక్స్ట్ ఆఫ్టర్ సేవింగ్ ద ఫైల్ ఇక్కడ ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ అని ఉంది కదా, దీని మీద ఇట్లా క్లిక్ చేసుకోండి 1 by 1. సో 1 by 1 మీరు ఇట్లా క్లిక్ చేసుకున్న తర్వాత ఇది ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. సో ఇట్లా ఆర్డర్ వైజ్ ఇట్లా 1 by 1 అరేంజ్ చేసుకొని సో ఇట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత ఫినిష్ అండ్ మర్జ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. ఆల్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే సరిపోతుంది. చూడండి ఆటోమేటిక్గా లెటర్ అనేది నేను ఎవరికైతే టైప్ చేశాను కదా 4 నేమ్స్, ఆ 4 నేమ్స్కి చూడండి ఇట్లా లెటర్ అనేది కంపోజ్ అయింది. సో ఈ లెటర్ని మీరు కాపీ చేసుకొని జీమెయిల్ అకౌంట్లో కంపోజ్ చేసి పంపించచ్చు అండ్ ప్రింట్అవుట్ తీసి పోస్ట్ మూలంగా కూడా వాళ్ళకి పంపించచ్చు అన్నమాట. ఓకేనా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిల్ మర్జ్. మెయిల్ మర్జ్ ఆప్షన్ని ఎంఎస్ వర్డ్లో ఇట్లా యూస్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇట్ ఈస్ యూస్ టు కంపోజ్ అ letter to a different people for different address. Okay, so next, so ఇక్కడ మీకు డిజైన్ అనే ఆప్షన్ ఉంటుంది. డిజైన్ ఆప్షన్ వచ్చి ఇట్ ఈస్ యూస్డ్ టు అప్లై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ టు యువర్ డాక్యుమెంట్. సో ఇక్కడ మీరు పేజ్ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇట్లా యూ కెన్ అప్లై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజ్ కలర్స్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ సి లైక్ దిస్ యూ హ్యావ్ అ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజ్ కలర్స్. సో పేజ్ కలర్స్ని ఈ విధంగా పేజ్ కలర్స్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి పేజ్ కలర్ కావాలన్నా అప్లై చేసుకోవచ్చు. సో ఇట్లా whichever the page color you want you can apply, and you can also give a watermark కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు వాటర్మార్క్ అప్లై చేయాలనుకుంటే లైక్ జస్ట్ టెక్స్ట్ మార్క్ మీద క్లిక్ చేసి సో హియర్ సో ఇట్లా సో డిఫరెంట్ కలర్ని చూస్ చేసుకోండి అండ్ క్లిక్ ఓకే చేశారంటే చూడండి వాటర్ మార్క్ కూడా అప్లై అవుతుంది. సో ఇట్లా వాటర్ మార్క్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ పేజ్ బార్డర్ కూడా ఇవ్వచ్చు. అండ్ పేజ్ బార్డర్ అనేది నేను ఇంతకు ముందు క్లాస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఇవ్వాలో. సో బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి, లేదా షాడోని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 3D ఎఫెక్ట్స్ ఏ బార్డర్ కావాలో ఆ బార్డర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. అండ్ సో ఇక్కడ ఈ బార్డర్ని సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఈ బార్డర్కి విడ్త్ నాట్ రిక్వైర్డ్. సో కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా. సో ఇట్లా చూడండి పేజ్ బార్డర్ అనేది ఇట్లానే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో కమింగ్ టు లేఅవుట్స్లో మీకు మార్జిన్స్ ఉంటాయి. మార్జిన్స్లో నార్మల్గా మనకి మార్జిన్స్ అనేది పేజ్ మార్జిన్స్ అన్నమాట. సో ఇది నారో మార్జిన్, లేదా మోడరేట్ మార్జిన్, లేదా వైడ్ మార్జిన్. సో ఏ మార్జిన్ కావాలంటే ఆ మార్జిన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం నార్మల్గా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో నార్మల్ మార్జిన్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. సో అదర్ మార్జిన్స్ and all it is not that much suitable. We oftenly go for a normal margin only. Okay, so you have orientation, portable and portrait orientation, landscape ఉంటుంది. నార్మల్లీ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ అనేది పోర్ట్రేట్లో యూస్ చేసుకుంటాం. అండ్ ఎంఎస్ ఎక్సెల్ అని వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎంఎస్ ఎక్సెల్ అనేది ల్యాండ్స్కేప్లో యూస్ చేసుకుంటూ ఉంటాం. సో దిస్ ఈస్ ఇట్ ఈస్ వెరీ మచ్ సిమిలర్ టు యువర్ మొబైల్ వ్యూ. మీ మొబైల్స్, మీ స్మార్ట్ ఫోన్స్లో కూడా మీకు పోర్ట్రేట్ వ్యూ అండ్ ల్యాండ్స్కేప్ వ్యూ అనేది ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇది కూడా పోర్ట్రేట్ వ్యూ అండ్ ల్యాండ్స్కేప్ వ్యూలో మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ యూ హ్యావ్ అ సైజ్. నార్మల్లీ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ వచ్చి మనం A4 సైజ్లో యూస్ చేసుకుంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటుంది, మీరు అన్నీ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ నార్మల్లీ మనం A4 సైజ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ రెఫరెన్స్. సో రెఫరెన్స్లో ఫుట్ నోట్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కదా. ఈ ఫుట్ నోట్స్ అనేది మామూలుగా అయితే మనకి కింద సిగ్నేచర్ లైన్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇట్లా సిగ్నేచర్ లైన్ కూడా మనం సిగ్నేచర్స్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫుట్ నోట్స్ అనేది. అండ్ రివ్యూకి వస్తే రివ్యూలో మీకు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనే ఆప్షన్ ఉంది.
సో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనేది మనకి వర్డ్ డాక్యుమెంట్లో ఏదైనా ఒక మిస్టేక్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది మనకి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనేది చూపిస్తుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది కదా రిలేటివ్స్. ఈ రిలేటివ్స్ అనేది బ్లూ కలర్ లైన్ ఉంది, బట్ యూ సీ లైక్ ఫుల్ స్టాప్ అనేది ఉన్న స్పేస్ అక్కడ స్పేస్ ఉంది యాక్చువల్గా. రిలేటివ్స్ ఎస్ పక్కన మీకు ఫుల్ స్టాప్ కూడా స్పేస్ ఉంది. ఓకేనా, ఆ స్పేస్ అనేది మీరు ఒక స్పేస్ ఏదైతే ఉంది దాన్ని మీరు రిమూవ్ చేశారంటే చూడండి ఆటోమేటిక్గా లైన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్ అనేది ఉంటాయి. ఆ గ్రామటికల్ మిస్టేక్స్ అనేది మాకు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మూలంగా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో లైక్ దిస్ యు సీ హియర్ యూ హ్యావ్ అ ఆప్షన్. ఇక్కడ ఇగ్నోర్ అని ఇస్తే ఇగ్నోర్ అవుతుంది. ఆప్షన్స్ ఫర్ గ్రామర్, సో ఇగ్నోర్ వన్స్ అని ఇవ్వగానే ఆటోమేటిక్గా అది ఇగ్నోర్ అవుతూ ఉంటుంది ఇట్లా. ఓకేనా, కొన్నిసార్లు ఏమవుతుందంటే లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ నేమ్ని టైప్ చేశారంటే సే లైక్ వరుణ్ అన్న నేమ్ని టైప్ చేసినప్పుడు లేదా ఏదైనా ఒక నేమ్ బేసికలీ నౌన్స్ మనం నౌన్స్ అనేది టైప్ చేసినప్పుడు వర్డ్ డాక్యుమెంట్లో నౌన్ అనేది యూజువల్లీ అది రెడ్ కలర్లో చూపిస్తుంది. ఎందుకంటే నౌన్ అనేది డిక్షనరీలో చాలా వరకు నౌన్స్ డిక్షనరీలో యాడ్ అవ్వదు. సో ఏ డిక్షనరీలో కానీ నౌన్స్ కానీ యాడ్ అవ్వనప్పుడు అవి కూడా రెడ్ కలర్లోనే చూపిస్తుంది. ఈవెన్ తో మీరు కరెక్ట్గా స్పెల్లింగ్ అనేది ఇచ్చినా కానీ అది రెడ్ కలర్లోనే చూపిస్తూ ఉంటుంది. సో యాక్చువల్గా అది మీకు చెప్పాలంటే లైక్ ఇంకో న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇట్లా కొన్ని నేమ్స్ నౌన్ అనేది నేను ఇక్కడ టైప్ చేశాను కదా, ఇవన్నీ కూడా లైక్ నాకు ఏమవుతుంది లైక్ గ్రామటికల్ మిస్టేక్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో గ్రామటికల్ మిస్టేక్స్ అనేది యూజువల్లీ రివ్యూ ఆప్షన్లో మనం చూస్తూ ఉంటాం. సో గ్రామటికల్ మిస్టేక్స్ కొన్నిసార్లు నౌన్స్ కొన్నిసార్లు ప్రొనౌన్స్ అని వేసినప్పుడు మనకి ఏమవుతుందంటే గ్రామటికల్ మిస్టేక్స్ అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏది టైప్ చేయలేదు అనుకోండి. సో యా స్పెల్లింగ్ అండ్ గ్రామర్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ డూ రెఫర్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. సో లైక్ ఆప్షన్స్ ఫర్ గ్రామర్, మీరు ఆప్షన్స్ ఫర్ గ్రామర్ కాడ వెళ్ళారంటే చూడండి అడ్జెక్టివ్స్ క్యాపిటలైజ్డ్ ఇవన్నీ ఆప్షన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. గ్రామర్ అనేది గ్రామర్ అండ్ రెఫరెన్స్ కాడ క్లిక్ చేశారంటే ఇట్ విల్ షో యూ ఆల్ అదర్ ఆప్షన్స్ కూడా కనిపిస్తుంటుంది ఇక్కడ. ఓకేనా, ఇగ్నోర్ పైన క్లిక్ చేశారంటే ఇగ్నోర్ అవుతుంటుంది. సో ఇట్లా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. లైక్ ఇది నాది లేటెస్ట్ వర్షన్ ఎంఎస్ ఆఫీస్ కాబట్టి నేను యూజ్ చేస్తున్నది లేటెస్ట్ వర్షన్ ఎంఎస్ ఆఫీస్ కాబట్టి ఆటోమేటిక్గా అది కరెక్షన్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఫైన్. నెక్స్ట్ యూ హ్యావ్ లైక్ వ్యూ ఆప్షన్. సో రీడ్ మోడ్ అంటే యూజువల్లీ మనకు రీడ్ మోడ్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, సో మనం రీడ్ మోడ్ అనేది జస్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ అ రీడింగ్ కోసమే రీడ్ మోడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ లైక్ ఆఫ్టర్ ఆల్ ద రీడ్ మోడ్ ఈస్ డన్ యూ కెన్ జస్ట్ క్లోజ్ దట్ ఆప్షన్. అండ్ ప్రింట్ లేఅవుట్ అంటే ఇప్పుడు మీరు ఏమైతే చూస్తున్నారు కదా లేఅవుట్, మీ ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు ఈ మీరు ఏం ప్రింట్ అయితే చూస్తున్నారో సేమ్ ఆప్షన్ మీకు ప్రింట్అవుట్లో కూడా వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇందాక చెప్పినట్టు నార్మల్ వ్యూ అండ్ A4 సైజ్ వ్యూ. ప్రింట్ లేఅవుట్ అంటే నార్మల్లీ it will be like a normal view అనేది నార్మల్ లో ఉంటుంది అండ్ సైజ్ ఆఫ్ ద పేజ్ విల్ బి A4 సైజ్ పేజ్ ఉంటుంది ప్రింట్ లేఅవుట్ తీసుకున్నప్పుడు. ఓకేనా, నార్మల్లీ. అండ్ వెబ్ లేఅవుట్ అనేది లైక్ మీ వెబ్ పేజెస్ ఓపెన్ చేస్తే ఎలాగైతే మీకు వెబ్ పేజెస్ కనిపిస్తుందో అట్లా వెబ్ పేజ్ అనేది అట్లా కనిపిస్తుంటుంది అనమాట. అంటే ఇట్ విల్ బి లైక్ ఎడ్జ్ టు ఎడ్జ్. సో ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎండ్ ఎడ్జ్ వరకు లైక్ మీకు టెక్స్ట్ అనేది కంప్లీట్ గా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇట్ షోస్ లైక్ సేమ్ లైక్ ఆ వెబ్ పేజ్ ఎలా ఉంటుందో అట్లా కనిపిస్తూ ఉంటుంది వెబ్ పేజ్ అనేది. ఓకేనా, అండ్ నార్మల్లీ మనం ప్రింట్ లేఅవుట్ యూస్ చేస్తూ ఉంటాము.
అండ్ రూలర్ అనేది లైక్ మార్జిన్స్, ఈ మార్జిన్స్ అనేది సెట్ చేసుకోవడానికి రూలర్ అనేది చాలా యూస్ చేస్తూ ఉంటాం. ఇవి ఉంటే ఏమవుతుందంటే లైక్ మనకి ఇండెంట్స్, ఈ ఇంక్రీజ్ ఇండెంట్ అండ్ డిక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇట్లా ఈ ఇంక్రీజ్ ఇండెంట్స్ చూడండి, నా ఇండెంట్స్ నేను ఎలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేస్తున్నాను. సో దిస్ క్యాన్ బి పాసిబుల్ ఓన్లీ విత్ ద రూలర్ ఆప్షన్. సో ఇట్లా ఇండెంట్స్, మన ఇండెంట్స్ ఏదైతే ఉంది స్కేల్, ఈ స్కేల్ ని మనం రూలర్ అని పిలుస్తూ ఉంటాము. సో ఈ స్కేల్ మూలంగా మనం ఇండెంట్స్ ని మాక్సిమైజ్ అండ్ మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ నార్మల్లీ ఎక్సెల్, లైక్ ఏదైనా ఎక్సెల్ కానివ్వండి, పవర్ పాయింట్ కానివ్వండి, అండ్ ఎంఎస్ ఆఫీస్లో మీకు 3 టైప్స్ చెప్పాను కదా నేను, వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్. అది ఏదైనా కానివ్వండి, ఏ అప్లికేషన్ అయినా సరే మీకు 100% జూమ్ అయితే చాలా అవసరం. ఎందుకంటే 100% ఉండాలి జూమ్ అనేది. 100 కంటే తక్కువ ఉన్నా, 100 కంటే ఎక్కువ ఉన్నా అది మనకి హైకి కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ విల్ బి లైక్ ఓన్లీ 100% జూమ్ అనేది 100% మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ 1 పేజ్ అంటే ఇది ఓన్లీ 1 పేజ్. ఇప్పుడు ఎట్లా 1 పేజ్ కనిపిస్తుందో ఇది 1 పేజ్. అండ్ మీరు మల్టిపుల్ పేజెస్ మీద క్లిక్ చేశారంటే చూడండి మల్టిపుల్ పేజెస్. సో ఇట్లా మల్టిపుల్ పేజెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇట్లా. ఓకేనా. అండ్ పేజ్ విడ్త్ అనేది లైక్ నార్మల్లీ నేను చెప్పాను కదా 100%, లైక్ అది నార్మల్లీ 100% ఉండదు. పేజ్ విడ్త్ అనేది ఇంక్రీజ్ జూమ్ అవుతూ ఉంటుంది. మీరు 100% పైన క్లిక్ చేయగానే మళ్ళీ అది నార్మల్ పొజిషన్కి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఫైన్. సో నెక్స్ట్ న్యూ విండో అంటే సేమ్ ఫైల్ మనకి ఇంకొక ఫైల్ ఓపెన్ అవుతుంది చూడండి. లైక్ ఇక్కడ నేను కొన్ని ఫైల్స్ అనేది క్లోజ్ చేసేస్తాను. సో క్లోజ్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ నౌ ఐ హ్యావ్ ఓన్లీ 1 ఫైల్. చూడండి ఇక్కడ ఒక ఫైల్ మాత్రమే ఉంది. సో న్యూ విండో అని క్లిక్ చేయగానే ఇంకో డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా see you have a 2 documents now. These 2 documents, letter 1, letter 2. This is a new window, and see the color also it has been changed here. This is called as new window. Arrange all ante రెండు విండోస్ లైక్ ఏదైతే ఉంది అవి రెండు కూడా ఒక ప్లేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా స్ప్లిట్ అంటే మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. మీ విండోని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ స్ప్లిట్ చేసుకోవచ్చు. ఓకేనా. రిమూవ్ స్ప్లిట్ అంటే స్ప్లిట్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. అండ్ యూ కెన్ క్లోజ్ దిస్. స్విచ్ విండోస్ అంటే స్విచ్ అయిపోతుంటుంది. సో మనకి ఏది కావాలంటే అది. ఇప్పుడు నేను ఏ స్విచ్ అంటే మనకి ఏ విండో సెలెక్ట్ చేసుకోవాలి అనేది స్విచ్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేశాను అనుకోండి, దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. మ్యాక్సిమైజ్ చేసుకుంటే ఈ విండో స్విచ్ విండోస్ అంటే 2 టైప్స్. 2 ఓపెన్ చేశానంటే 2 కనిపిస్తుంటుంది. ఇప్పుడు నేను ఒకటే ఓపెన్ చేసి ఇంకొకటి క్లోజ్ చేసేసాను కాబట్టి ఇక్కడ ఒకటే కనిపిస్తుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్. సో లైక్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు చాలా వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్లో ఎంఎస్ వర్డ్ గురించి స్ప్లిట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ హోమ్ ట్యాబ్స్లో బేసికలీ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడం, ఫాంట్ కలర్ ఇవ్వడం, హైలైట్ సెల్స్ లైక్ హైలైట్ టెక్స్ట్ హైలైట్ చేయడం, అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇవ్వడం, అండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఫాంట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడం, బోల్డ్, ఇటాలిక్ అండ్ అండర్లైన్స్ చేయడం, అండ్ బార్డర్స్ అప్లై చేయడం ఎలాగా, అండ్ బార్డర్స్ అండ్ షేడింగ్ ఫర్ యువర్ పారాగ్రాఫ్ కి షేడింగ్ ఎలా ఇవ్వాలి, అండ్ బుల్లెట్స్ అండ్ నంబరింగ్ ఎలా అప్లై చేయాలి, అండ్ అలైన్మెంట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అండ్ లైన్ స్పేసింగ్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా హోమ్ ట్యాబ్లో ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇన్సర్ట్ మెనూకి వస్తే ఇన్సర్ట్ పిక్చర్స్ ఉన్నాయి, ఇన్సర్ట్ షేప్స్ ఉన్నాయి, ఇన్సర్ట్ స్మార్ట్ హార్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంతకు ముందు చేసిన వీడియోస్లో, ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ టేబుల్స్ చాలా ఇంపార్టెంట్. టేబుల్స్ ఎలా చేయాలి, ఇన్సర్ట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ హెడర్ అండ్ ఫుటర్స్ ఎలా యూస్ చేసుకోవాలి, పేజ్ నెంబర్స్ ఎలా అప్లై చేయాలి అన్నది కూడా ఇంతకు ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి ఆ వీడియోస్ని కూడా క్రాస్ చెక్ చేయండి. ఆ వీడియోస్ని ఒకసారి చూసారంటే మీకు తెలుస్తుంది. సో ఎనీ డౌట్స్ లైక్ కమెంట్స్ మూలంగా అడిగారంటే నేను మీకు అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాను. ఓకే. సో మన నెక్స్ట్ వీడియోలో మనం ఎంఎస్ ఎక్సెల్ గురించి తెలుసుకుందాం. ఎంఎస్ ఎక్సెల్ ఎలా వర్క్ చేయాలి, సో అక్కడ సెల్స్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ డేటా ఎలా ఇన్పుట్ చేయాలి, ఫార్ములాస్ అని ఎలా వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా ఎంఎస్ ఎక్సెల్లో తెలుసుకుందాం. ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.